హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో అఘోరి అని చెప్పి ఒక పేరు మాత్రం బీభత్సంగా వైరల్ అయిపోయింది. సో తను వర్షిణి అని చెప్పి ఒక అమ్మాయిని తను వివాహం చేసుకున్నా అని చెప్పి కూడా సో తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మా వర్షిణిని కావాలని వశీకరణ చేసి దగ్గర చేసుకుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్యామిలీ వాళ్ళు కూడా తనని అంటూ ఉన్నారు. కానీ అఘోరి మళ్ళీ లాస్ట్కి ఏదైతే వాళ్ళిద్దరు విడిపోయారో మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ కలిసి వెళ్ళి వర్షిని తీసుకొని వచ్చిన తర్వాత కూడా సో మళ్ళీ తను ఈ అఘోరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అంటే ఇప్పుడు తెరపైకి వచ్చింది ఏంటంటే సో గతంలో 3 months బ్యాక్ కూడా ఒక అమ్మాయిని అఘోరి పెళ్లి చేసుకుంది అని చెప్పి కూడా అమ్మాయి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అసలు ఎవరు ఆ అమ్మాయి, అసలు ఏం జరిగింది, సో గతంలో కూడా నన్ను పెళ్లి చేసుకుంది, నన్ను తాళి కట్టిందని చెప్పి కూడా ఆ అమ్మాయి చెప్పడం మనం చూస్తున్నాం. అసలు ఏంటి ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయికి అడ్వకేట్ అని చెప్పి మేము విన్నాము. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో మాట్లాడడానికి ఎవరైతే అమ్మాయి వాళ్ళ మామ మన దగ్గర ఉన్నారో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే సార్. అసలు ఏం జరిగింది? ఈ వర్షిణిని కూడా పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్తుంటే మీరు బయటకు వచ్చి గతంలోనే మీ ఏవైతే కోడలు ఉన్నారో తనని వివాహం చేసుకుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? అఘోరికి మీకు ఎలా పరిచయం ఏర్పడ్డది, ఏం జరిగింది అసలు? అని ఎప్పుడు ఇక్కడ వాళ్ళ పెద్దపల్లి ఇటు మంచిర్యాల సైడ్ వాళ్ళ ఊరు కదా స్వామి, అని అక్కడికి వెళ్తుంటే అయితే మా కోడలు ఆమె కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా కొద్దిగా, అయితే ఎక్కడో నెంబరు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నట్టుంది. ఫోన్ చేసి మాట్లాడింది, మామయ్య ఇట్లా అఘోరి అంటే అమ్మవారి స్వరూపమే కదా తల్లి, మనం కూడా ఒకసారి దండం పెట్టుకున్నాం కలితే అడుగు అని అనగా మాకు కూడా ఒకసారి కరీంనగర్లో కలిసింది, హనుమాన్ టెంపుల్ కాడ కలిసిన తర్వాత ఇక ఈమెకు ఒక పుట్టినరోజు అని చెప్పి ఆ దండలు వేసింది. ఇప్పుడు మీకు చూపించాం కదా స్వామి, చూసారు కదా లైవ్, అవి వేసింది. తర్వాత ఒక పసుపు తాళి కట్టింది. ఇంకోటి దానికి ఇగో 3 ఎండు గోల్స్ ఉంటుంది స్వామి. ఆ ఎండు గోల్స్ కూడా అది తాలేట నాకు తెలియదు. దాని మీద ఒకటి చందమామ గుర్తు, ఒకటి సూర్యుని గుర్తు, స్టార్స్ గుర్తుంటాయి, 3 బిల్లలు ఉంటాయి. అలాగటి కూడా వేసింది. వేసిన తర్వాత ఇక నేను ఈమెను కొంచెం కోపం చేసి నీ పసుపు కొమ్మ ఏంటిది ఇవంటే, సరే మీరు దేవుని చేసారు కరెక్టే, కానీ పసుపు కొమ్మ ఏంటిది అని అడిగితే మా అమ్మాయి నేను నీకు తర్వాత చెప్తా, ఇగో నాకు ఇట్లా ఆశ్రమం పెట్టుకుంటా అన్నాడు, నన్ను ఇక్కడ మనం గోసేవ చేస్తామన్నాడు, గోశాల పెట్టి ధర్మంగా మనం పోరాటాలు చేస్తామని అన్నాడు. అంటే నేను అయితమని అయితే నిజమే కదా కావచ్చు, కానీ తల్లి వాడు మొగగాకపోయి అడగపోయి ఎందుకు మరి, ఎందుకు ఈ జీవితం ఖరాబ్ అయితే ఆలోచించుకుంటే నేను దేవుని సేవలు ఉంటా ఏదో అని సంసార పరంగా అట్లా ఏమో చేసేయడానికి కాదు. అంటే తెలుసు. ఎలా అఘోరి ఎప్పుడు పరిచయం అయింది మీకు? అఘోరి జనవరి 1 ఆమె పుట్టినరోజు అని చెప్తుంది. పుట్టినరోజు ఓకే. ఆ కేక్ గోష్టానికి వచ్చి ఆమె అంతకుముందు ఏమైనా కాంటాక్ట్లో ఉంచుకుందా ఇల్లు కదా. ఇప్పుడు స్వామి ప్రేమికులు కానీ లేక ఇట్లా ఉన్న వాళ్ళని అయితే మనం ప్రతి విషయాన్ని అన్ని అడగం కదా. అవును. కోడల్ని ఇప్పుడు బిడ్డను వేవలకు ఫోన్ చేస్తాను అట్లాంటివి ఏం అడగం కదా సార్. అవును. అయితే ఈ అపిపడే రోజు నన్ను కూడా పిలిచి మరి నీ ముంగట నా ముంగట ఇట్లా కట్టింది టెంపుల్లో, హనుమాన్ టెంపుల్లో మీ ముంగట కూడా తాళి కట్టింది. కడితే నేనన్నా ఈ దండలంటే ఓకే, గోరి నువ్వు మంచిగా ఉండాలనే, లేకపోతే దీవించడం కోసమో లేకపోతే నీకు దీక్ష ఇచ్చిందో నాకు తెలియదు, మీరు ఏమనుకున్నారు. కానీ పసుపు తాళి ఏందని చెప్పి కోపం వచ్చి నీతో మాట్లాడు కూడా నేను మాట్లాడలేదు. దగ్గర 3 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా. ఈమెకు ఫోన్లు చెప్తే నేను లేవట్టు లేదు. మళ్ళీ మా కోడలే వచ్చి మామయ్య నాకు తప్పైంది మామయ్య, ఎందుకు మాట్లాడరు మామయ్య, ఇట్లా ధర్మం కోసం అని ఇట్లా చెప్పింది మామయ్య, ఆ తల్లి చెప్పింది మామయ్య అంటే, తల్లి కరెక్ట్ కనుక తాళి ఏంది అంతే కదా అన్నయ్య కదా. తర్వాత ఇక మా పిల్లనే కదా అన్నట్టుగా మళ్ళీ మంచిగానే ఉన్నాం. తర్వాత మళ్ళీ యూట్యూబ్లకు పెళ్ళైన తర్వాత అఘోరి మీ కోడలు కలిసి ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారా? కొండగట్టు తీసుకెళ్ళింది, దేవుని కాడికి వెళ్దామని. వాళ్ళు మిగతా 2-3 సార్లు ఏమో కలిశారని చెప్తుంది. కార్లో అటు ఇటు వచ్చిన వాళ్ళ ఎత్తుంది మంచిర్యాల రూటు, అటు నుంచి ఇటు వస్తే ఇటు కొండగట్టు రూట్ వెళ్తుంది కొత్తపల్లి మీదకి వెళ్ళి. అప్పుడు ఈమె అక్కడ పోంగా మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక ఎప్పుడో కలిసింది కరీంనగర్లో. ఇక అన్ని చెప్పారు కదా, మామయ్య ఈమెతోడు పోతాను, మామయ్య నేను తాగడానికి తినడానికి ఏం చేయాలి అవన్నీ చెప్తారు. అసలు చెప్పారు. ఎలా అంగీకరించారు? మేము కంటే పెళ్లి జరిగిందని చెప్తున్నారు. ఇది మోసం లెక్కనే. ఎట్లా అంటే ఇట్లా దండలు వేసిండు, అది కడితే వాళ్ళ దండలేసుడు వరకు ఒక దీక్ష ఇచ్చినాం అనుకుంటాం. మనకి పసుపు కొమ్ముడు అటు మరి అఘోరి అది దీక్ష వాళ్ళ దాంట్లో ఉంటుంది అయింది. నాకు అది అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయినా నేను కూడా. అంటే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మరి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ కోడల్ని పెళ్లి చేసుకుందని చెప్పి? నేను అత్తున్నానే నీకోసం అత్తున్నానే అని చెప్పి ఆ మధ్యలో ఇక ఉంటాయి కదా వాళ్ళకి ఏమేమి మాట్లాడుకునేటి మాట్లాడుకుంటే వాసి కార్డు కూడా ఉంది, ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. శివరుద్రగా స్వామికి అప్ప చెప్తాం. ఆయన కూడా అన్నాడు, స్వామి మరి ఎట్లా ఇది ఇట్లా జరిగింది కదా అంటే, ఆయన అన్నాడు ధర్మాన్ని మీకు కాపాడడానికి మేము కూడా ఉన్నాం అంటే. ఆ అమ్మాయి చనిపోతాను కూడా అన్నది, సూసైడ్ చేసుకుంటాను. ఇంకో అమ్మాయికి ఇట్లా జరుగుతుందని యూట్యూబ్ లో చూసింది, ఎవరు శ్రీవర్షిని అంటే ఇంకొక అమ్మాయి నన్ను చేసుకున్నది. సరే వాడు నన్ను ఇష్టపెట్టి ఏం చేసుకోను, ఇక్కడ దూరం ఉన్న మంచిదే, కానీ పోతే పోనీ ఆ మరుపాలు ఉన్నాడు కదా అంటే మళ్ళీ ఈ అమ్మాయికి కూడా ఇట్లా జరిగిందంటే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కదా.
నా లెక్క ఇప్పుడు ఇంకో అమ్మాయికి జరిగింది, ఇంకో అమ్మాయి కూడా జరుపుకుంటే అట్లా పోదు కాదు. ఎంతమందికి తాళీలు కట్టుకుంటూ పోతాడు, మొగోళ్ళకి కడతాడు. ఇంకా నేను యూట్యూబ్లో చూసిన స్వామి, వాళ్ళ అన్నగడ్డి నేను చెల్లకి కట్టిన, మొగోళ్ళకి కడతాడు, ఆడోళ్ళకి కట్టుకుంటూ పోతాడు. ఇట్లా మరి ఆడపిల్లలకి ఎంతమంది కట్టుకుంటాడు పోతాడు, వీళ్ళు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తాడు. అంటే మీ కోడలు మీ దగ్గరికి వచ్చి కానీ ఇలా జరిగింది, సో మా మధ్యలో ఇలాంటివి జరిగినాయని చెప్పి కూడా తను ఏమన్నా మీతో చెప్పడం చూస్తాం మళ్ళీ అంటే పర్సనల్ గా, అంటే అక్కడ అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ గా మారింది. నమ్ముతాం కదా, తల్లి అని తెలిసి ఈమె నేను బిడ్డ లెక్క చూసుకుంటా అంటది కానీ అంత తెలుసు కానీ భార్య భర్తలు అని అంటారా? ఇప్పుడు ఈ యూట్యూబ్ లో కూడా చూసిన ఒక శ్రీవర్షణ అనే అమ్మాయిని నా శిశురాలు అన్న తర్వాత ఏమన్నా నా బిడ్డ అన్నది నా పిల్లం అంటుంది. ఈమె కూడా నా భక్తురాలంటే మాకు ఒకటే న్యాయం, ఇంకా మళ్ళా ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సీత గౌరవనీయులైన సీఎం గారు కానీ వీళ్ళందరూ జోక్యం చేసుకొని, మీ మీడియా సోదరులందరూ, మీ ప్రెస్ వాళ్ళు కూడా మీరు తలుసుకుంటే జరిగింది ఏది లేదు. ఆ పిల్లకి ఎట్లన్నా న్యాయం అంటే ఒకటి, ఇంకో అమ్మాయిలకి ఎవ్వరికి కానీ దయచేసి ఇట్లాంటి అన్యాయం జరగదు. ఓకే, సో చూడొచ్చు ఆల్రెడీ అక్కడ మాట్లాడుతుంది.